కొవ్వాడ కాలువ ముంపునకు శాశ్వత పరిష్కారం జరిగేలా ఆధునీకరణ చర్యలు చేపడతామని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. తాళ్లపూడి మండలంలోని కొవ్వాడ ముంపు బారిన పొలాలు, కల్వట్లు, రహదారులను పరిశీలించి రైతుల గోడును విన్నారు. ఆపదలో ఉన్న రైతులను ఆదుకుంటామని, వారి ఆదాయం రెట్టింపు చేసేలా ఎన్డీఏ కూటమి అండగా ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పురంధేశ్వరి తెలిపారు. గోపాలపురంలో చెప్పినట్లుగా ఇది కేవలం ఏదో మనం కొవ్వూరు వరకు చూసుకునేటువంటి అంశం కాదు. మొదల నుండి కూడా చివరి వరకు ఈ కొవ్వాడ కాలువ ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి పరిశీలించి ఎక్కడెక్కడ మనకి సరైనటువంటి అంటే మన ఇంటర్వెన్షన్ ఎక్కడ ఉండాలి, మరమ్మతులు ఎక్కడ చేయాలి, బ్రిడ్జ్లు ఎక్కడ వేయాలి, లేదా ఇందాక తెలియజేశారు దాన్ని తీసుకుని వెళ్ళి అవుట్ఫ్లో ఏదైతే ఉందో గోదావరిలో కలిపేటట్టు. ఇప్పుడు గోదావరిలో కలపడం లేదు, కానీ ఇప్పుడు తీసుకెళ్లి గోదావరిలో కలిపేటట్టు అది కూడా ఒక కాలువ తీయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇచ్చినటువంటి సూచన. కనుక వీటిని ఏదో పీస్ మీల్ గా కాకుండా ఒకేసారి పైనుండి కింద వరకు కూడా కొవ్వాడ కాలువకి సంబంధించి అధికారులు కూడా నేను అభ్యర్థించడం జరిగింది. అటు గోపాలపురంలో ఉన్నటువంటి వారు మరియు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులు సమన్వయంతో దాని మీద ఒక కంప్లీట్ ఒక పిక్చర్కి వచ్చి ఎక్కడెక్కడ మరమ్మతులు చేయాలనేటువంటి విషయం, ఎక్కడెక్కడ మనం ఇంటర్వ్యూ కావాలనేటువంటి అంశం తెలియజేసినట్లయితే